మిథున రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఈరోజు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు కూడా వీరికి అధికమవుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. దీనివల్ల విద్యార్థులు నిరాశ చెందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు విజయం సాధిస్తారు. శుభవర్తమానాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు నూతన ఉత్సాహంతో గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు అనుకోని సన్మానాలు. విద్యార్థులు వారి అంచనాలు నిజమవడం వల్ల ఊరట చెందుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రుణదాతల ఒత్తిడులు అధికమవుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందకపోవడం వల్ల ఈ రాశి వారు ఇబ్బంది పడతారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి చికాకులు ఎదురవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ తమ లక్ష్యాలు అందుకోలేరు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. స్నేహితులతోటి కూడా ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువర్గం వారితోటి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగి విజయాలు నమోదు చేస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది.